శమీలా, ఏంటి రోజు పట్టు చీర కట్టుకొచ్చా? ఈ పట్టు చీరతో నన్ను చూస్తే నిజంగా పెళ్లి కూతురులా ఉన్నాను కదరా. సరేలే, నా వయసు సరిపోదేని బాధగా ఉంది. కొట్టాను. ప్రమిళ, ఈ రోజు ఏదైనా విశేషమా? అవును, నేను ఇప్పుడు తిన్నగా మాస్టర్ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతా. మాస్టర్నా? అవునవును, మన ఊరి మగాళ్ళు ఎవరు నీకు లాయక్ లేదు, మాస్టరే నీకు బ్రహ్మాండంగా ఉంటారు. ఏం ప్రమిళ, నువ్వు ఆ రోజు పాట పడినప్పుడు చేసుకోబోయే మొగుడు పెద్ద మన్మధులా ఉండాలన్నా నేను మాస్టర్ని చూస్తే అలా ఏం లేడే. ఎందుకైనా ఆలోచన చేసుకో. పోరా, నా కళ్ళకైనా మన్మధుడే. నేను ఇప్పుడు వెళ్ళి ఆయనతో మాట్లాడబోతున్నా. మీరు వస్తారండి, లేదంటే పొండి. ఎందుకు ఆ పిల్లల్ని తీసుకుపోతున్నావు? వండుకుంది ఎత్తుకుపోయావు, మళ్ళీ వండుకున్నాను. ఇప్పుడు కురాన్ ఎత్తుకుపోతే ఇంకోసారి కనకాల చెప్పు. చీచి, అలాంటి తప్పుడు పనులేవి చేయను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏ విషయమైనా కాస్త దూరంగా నుంచొని మాట్లాడు. లేదురా, దూరంగా ఉండి మాట్లాడే విషయం కాదయ్యా, పక్కనుండే మాట్లాడాలి. సరే, నువ్వు అక్కడే నుంచో, బాబుని పడుకోబెట్టి వస్తాను. రా ఇటువైపు. లేదురా లేదురా లేదురా, నా బంగారు తండ్రి కదా. లేదు నాన్న, బజ్ బజ్. చిన్ని బాబు, బుజ్జి బాబు, అందాల నా బాబు, హాయ్. చిట్టి బాబు, మంచి బాబు, చిన్నారి బుజ్జి బాబు, హాయ్.